2025 సంవత్సరాల క్రితము నజరేయుడైన క్రీస్తు ఎక్కడికి వచ్చాడంట? ఈ భూమి మీదకే వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడండి? దేవుడు సృజించిన సృష్టి అద్భుతమైన సృష్టి విశ్వంలో కనబడుతుంది కదండి. అయితే మనం చూసినట్లయితే కనుక ప్రతి గ్రహంలో కూడా జీవులు ఉన్నాయి, కానీ మనిషి అనే జీవి మాత్రం ఎక్కడ ఉందంట? ఈ భూమి మీద మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనుషులను విమోచించాలని, మనుషులను రక్షించాలని, మనుషుల కొరకు తన ప్రాణం పెట్టాలని, మనుషుల కొరకు తన రక్తాన్ని చిందించాలని, మనుషుల కొరకు తానే ఒక బలియాగముగా సమర్పించుకోవాలని నజరేయుడైన క్రీస్తు ఎలా జన్మించాడంట? ఎలా జన్మించాడండి? మనకు వలే రక్త మాంసాలు దాల్చుకుని యేసయ్య ఈ భూమి మీద మనిషి అవతారం ఎత్తి మనిషిగా ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జన్మించి ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే లెక్క చెప్తూ ఉంది కదా, 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, తన రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత శిలువ యాగము ద్వారా తన రక్తాన్ని చిందించి ప్రాణం అర్పించి మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిరో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అద్భుతమైన వాక్యాన్ని మరొకరు చదవండి. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన వాక్యం అండి ఇది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన అనేక మందికి కనబడ్డాడు. ఎన్ని దినాలంట? 40 దినాలు కనబడిన తర్వాత 40 దినాలు ఆయన సజీవుడిగా నిరూపించబడిన తర్వాత ఆయన ఆరోహణమై ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరలోకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పట్టణంలోకి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ భూమి మీద జీవించిన ఈ 33.5 సంవత్సరాలు పరదేశిగానే, చెప్పాలి మాట మీరు, పరదేశిగానే యాత్రికుని వలె ఆయన జీవించి వెళ్ళిపోయాడు కదా. అదే రీతిగా మనం అందరం కూడా ఆయనతో పాటుగా 2వ రాకడలో ఎత్తబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నిరీక్షణతో మనం బ్రతకాలి, అదే కోరిక మనలో ఉండాలి. నేను నా యేసయ్య రాజ్యములో ప్రవేశించాలి, ఆయన పట్టణములో ఆయనతో పాటు యుగయుగాలు కూడా నేను జీవించాలి అన్న నిరీక్షణ మనలో ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క అవకాశాన్ని కానీ మనం కోల్పోతే గనక, దేవుని రాజ్యములో జీవించే అవకాశాన్ని కానీ మనము కానీ బుద్ధి లేని కన్యకల వలె అవకాశాన్ని కానీ మనము కానీ వినియోగించుకోలేకపోయినట్లయితే గనక మన పరిస్థితి ఏమిటంట? ఆ యొక్క ధనవంతుడి వలె నరకములో యాతన పడక తప్పదు. ఇది నా మాటలు కాదు, కానీ లేఖనములో వ్రాయబడిన మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంట? చెప్పాలి. పరదేశిగానే వచ్చాడు. పరదేశిగానే వచ్చి ఆయన చేయవలసిన కార్యము చేసి తర్వాత ఆయన పట్టణంలోకి ఆయన వెళ్ళిపోయాడు. మరలా ఆయన 2వసారి ఈ భూమి మీదకి దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా ఎలా ఉండాలంట? సిద్ధపడి మెలకువగా ఉండాలి. చెప్పాలి మాట మీద, సిద్ధపడి మెలకువగా ఉండాలి. మనం అందరము సిద్ధపడి దేవుని రాకడ కొరకు ఎలా ఉండాలంట? మెలకువగానే ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రయాసపడుతున్నాం కదా, ఇంతగా సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా కూడుకుంటున్నామంటే ఆయన రాజ్యములోకి మనం ప్రవేశించాలని, ఆయన రాజ్యములోకి వెళ్ళాలని, ఆయనతో పాటు జీవించాలని మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం కనుక మన కళ అంతా కూడా నెరవేరాలి, మన ఆశ నెరవేరాలి, మన తలంపులు నెరవేరాలి, మన నిరీక్షణ నెరవేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విశ్వాసముతో మనం జీవించాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్తారా, మనిషి భూమి మీదకి ఎలా వచ్చాడంట? గట్టిగా చెప్పాలి. పరదేశిగా వస్తూ ఉన్నాడు. యాత్రికుడి వలె భూమి మీదకి మనిషి వస్తూ ఉన్నాడండి. మనిషి నియమించిన ఆ వయసు ప్రకారంగా భూమి మీద జీవించి మరలా ఆయన రాజ్యంలోకి చేరాలి, ఆయన సింహాసనం ఎద్దుకు చేరాలి, తీర్పులోకి వెళ్ళాలి. మనమైతే తీర్పును అధిగమించి, తీర్పును దాటి దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాం. ఎందుకని? మనకు తీర్పు లేదు. ఎందుకనండి? మనం యేసయ్యను అంగీకరించాము గనక, ఆయన రక్తంలో కడగబడ్డాము గనక, ఆయనలో విశ్వసించాము గనక, ఆయన నీతిమంతుడని మనం ఒప్పుకుని మనము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము గనక, తీర్పును దాటి మనం ఎక్కడికి వెళ్తున్నామంట? డైరెక్ట్గా దేవుని రాజ్యంలోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక.